స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాత్రి 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్ కి స్పందించి ఆగమేఘాల మీద కారు ఎక్కి స్పాట్ కి వచ్చేశారు. టీడీపీ నేత వేధింపులు, బాధితురాలి ఆవేదన. కావలిలో సంచలనం సృష్టించిన ముసునూరు మనీ స్కామ్ బాధితులు. ప్రభుత్వ విభాగం అప్కస్ ద్వారానే జీతాల పంపిణీ. సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ. ముప్పై ఒకటి నెల్లూరుకు వైఎస్ జగన్ రాక హెలీప్యాడ్ లాంచింగ్ పనులు. సత్యవేడు మండలం విఆర్ కండ్రిక గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండాలని రోడ్డుపై కూర్చొని ధర్నా. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల పునఃప్రారంభం. రాత్రి 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్కి స్పందించి ఆగమేఘాల మీద కారెక్కి స్పాట్కి వచ్చేశారు. ఓ వ్యక్తి భార్య పిల్లలతో బైక్ మీద పోతూ ఉండగా పోలీసులు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నారు. నేను తాగలేదు మొర్రు అని అన్నా వెళ్లేదట. 10,000 కట్టమన్నారు. దీంతో ఆ కుటుంబం ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది. అన్యాయంగా తమను ఆపేసి వేధిస్తున్నారంటూ చెప్పారు. నిమిషాల వ్యవధిలోని ఇంటి నుంచి ఆయన కారులో వేదాయపాలెం వచ్చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇలా చేశారని తెలిసి ఆ కుటుంబాన్ని కారులో ఎక్కించుకుని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్లారు. అక్కడ పోలీసులు ఇదేం పని, భార్యాబిడ్డలతో పోతుంటే ఇలా చేస్తారని ప్రశ్నించి బైక్ ఇప్పించారు. ఆ మహిళ ఎమ్మెల్యే కాళ్లకు దండం పెట్టి ఆనందంతో కన్నీరు పెట్టింది. రాజకీయాల్లో అరుదుగా జరిగే సంఘటన ఇది. ఆర్టిస్ట్ కడితే ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా తేడాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీకి సెంటర్కి వచ్చారు. వాళ్ళ సతా ఇచ్చి 10,000 కట్టమని నేను ఏమండి ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు అర్జెంటుగా బండి ఆడ ఉంది పంపించడం కాదు. నేను వేదాయపాలెం సెంటర్లో ఉండా వాళ్ళని నా కారు ఎక్కించుకొని సంగం మండలం పల్లిపాలెం వద్ద వెంకటరమణయ్య అనే యజమానికి సంబంధించిన వేరుశెనగ గానుగ మిల్లు దగ్ధమైంది. అర్ధరాత్రి మిల్లులో మంటలు వస్తుండటంతో అటుగా వెళ్తున్న స్థానికులు యజమానికి సమాచారం అందించారు. వెంటనే మిల్లు వద్దకు చేరుకొని స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. మిల్లులో యంత్రాలు, వేరుశెనగ పప్పుతో పాటు మిల్లుకు సంబంధించిన పలు సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని యజమాని వాపోయారు.
దాని కూడా తీసాం. నమస్కారం, మాది పల్లిపాలెం. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మిల్లు పెట్టుకుని, వేరుశనగ మిల్లు, ఆయిల్ మిల్లు, గానుగా పెట్టుకుని ఉన్నాను. రాత్రి 9 గంటల దాకా ఇక్కడే ఉండి తాళాలు వేసుకొని వెళ్ళాను. లైట్లు 20 బస్తాలు, పెద్ద బస్తాలు లోడ్ కాయలు దించున్నాము. ఇంకా వేరుశనగ చెక్క అయితే మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా 10 లక్షల పైన చేసినాము. కానిస్టేబుల్ గారు, ఎస్ఐ కూడా మధ్య వస్తూ ఉన్నారు ఇప్పుడు. సరే, అదైతే ఎలక్ట్రానిక్, ఇది ఎర్త్ పవర్ సప్లై అయితే కాదు. 2 గంటలకు 3 ఫేస్ వస్తుంది మాకు. ఆ టైంలో జరిగేదానికి 2:30కి మేము వచ్చేలాకే ఇట్లాగా ఐపీఎస్ ఉంది. ఆ పక్కన రేకులు అవన్నీ కూడా ఉంచేసి లోపల ఎవరో పెట్రోల్ పోసి కావాలని ఏదో చేసినారు. సరే, అనుమానంగా ఉంది మాకు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ నేత చింటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దాంతో చింటూ బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తారని బెదిరించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదుకోవాలంటూ కోరుతున్నారు. నాకు ఇక్కడ పని లేకుండా చేసినారు, ఇక్కడ ఇల్లు లేకుండా చేస్తున్నారు. అదేమని అడిగితే మళ్ళీ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే సీఏ గారు కూడా కంప్లైంట్ తీసుకోలేదు. అందువల్ల నాకు చాలా ఇదిగా ఉంది. నాకు న్యాయం చేయండి సార్, కొంచెం అర్థం చేసుకోండి. బాలకృష్ణ గారికి మీకు చెప్తున్నాను, నా బాధ ఎవరు చెప్పుకోవాలి, మాకు ఎవరు లేరు అండగా. నాకు చాలా హింసిస్తున్నారు సార్. నాకు ప్రాణహాని కూడా ఉంది. అందుకే సీఏ గారికి చెప్తే సీఏ గారు తీసుకోలేదు. అందుకే డిఎస్పీ మేడంకి నేను చెప్తున్నాను, మేడం మీరే నాకు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరు లేరు మేడం, నా కొడుకు, మా అమ్మ కూడా వికలాంగురాలు. దాన్ని చాలా హింసిస్తున్నారు హాస్పిటల్లో. పని ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర పడుకోవాలంటున్నారు మేడం. ఇది ఎక్కడ న్యాయమో అడిగితే ఎవరు పట్టించుకోవట్లేదు. మా హలీలాల్ మసీద్లోకి వచ్చి నేను మాట్లాడితే వైఎస్ఆర్ తరపున వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ తరపున వీళ్ళ తరపున నేను రాలేదు మేడం. న్యాయం జరగాలని వచ్చినాను నేను. ఆయన న్యాయం చేయట్లేదు ఇక్కడ. మీరే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారు. మీ ఇంట్లో ఒక ఆడబిడ్డ ఇలా జరిగితే మీరు ఊరికే ఉంటారా? నా బాధ చాలా ఇదిగా ఉంది. నాకు ఈ తినేకి తిండి కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. మీరే నాకు న్యాయం చేయాలి ఎలాగైనా కానీ, ఇదే నా మన్నది. కావలిలో సంచలనం సృష్టించిన మునుసూరు మనీ స్కామ్ బాధితులకు అండగా ఉంటానని తెలిపిన కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. మనీ స్కామ్ బాధితుల కొరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి 24 గంటలు గడవక ముందే 100 మందికి పైగా బాధితులు ఫోన్ కాల్ ద్వారా వారు ఏ విధంగా మోసపోయారో తెలిపారు. అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన కత్తి మస్తానమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి వ్యక్తపరిచారు. ఇల్లు తనఖా పెట్టి 4,50,000 రూపాయలు అధిక వడ్డీకి ఆశపడి సుబానికి ఇచ్చారని, ఆ తర్వాత 2 నెలలు 12,000 రూపాయల చొప్పున తనకి తిరిగిచ్చాడని, ఆ తర్వాత ఈ మనీ స్కామ్ బయటపడి తనని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఎలాగైనా తనకు న్యాయం చేసి నా ఇల్లు నాకు ఉండేటట్టుగా చూడాలంటూ ఆమె కోరారు. 13 మంది ప్లస్ సభ్యులు కట్టిన తర్వాత మేము కట్టిన 2 నెలలకి అతను డోర్ క్లోజ్ చేశాడు. అది మీడియా కూడా చెప్పాను సార్ నేను. వీడియో కూడా చెప్పాను నేను. వీడియోలు వచ్చినాను. వాళ్ళు ఇదిగో రేపు వస్తాయి డబ్బులు, ఎల్లుండి వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు ఇంకా అతి గెట్టలేదు సార్. పోలీసు పోయాను సార్. కంప్లైంట్ సార్. నాకు ఎఫ్ఐఆర్ ఏమీ లేదు సార్. రాసుకున్నారు పెన్సిల్ తోటి. ఏం లేదు సార్. రిసిప్ట్ ఏమి ఇవ్వలేదు సార్. 11 మంది పోయాము. 3 పోయి 91 లక్షలు చెప్పారు. వచ్చాం సార్. సార్ కూడా ఇచ్చాం. అవును, ఎందుకు ఇవ్వలేదు రిసిప్ట్, ఎఫ్ఐఆర్ కాపీ?
ఏం సార్ వాళ్ళు అడిగే క్వశ్చన్ సమాధానం చెప్పగలుగుతున్నాం మేము. ఏమంటాడు? ఏం చుట్టూ పోలీసులు సీఏ గారు ఏం మాట్లాడతావు, వాళ్ళు ఏదో ప్రశ్నలు అడుగుతారు. కరెక్ట్గా చెప్పాను నేను. ఇది సీఎం కూడా పంపించాను సార్, విజయవాడకు కూడా పంపించాను. సీఎం కాసింది రాసి పంపించాను. అలాగే డిప్యూటీ సీఎం కూడా కాసింది, పెట్టి పంపించాను సార్. పంపించి ఇది కాదు వాళ్ళు కాదు రోలర్కి ఫోన్ చేసి చెప్పారు, రోలర్ బండి కావాలకి సీఏ గారు పిలిచి మాట్లాడతాడు మీతో అన్నాడు. సీఏతో పిలిచి మాట్లాడాడు. ఏమన్నాడు? ఏం చెప్పాడు, ఇంకో 2-3 నెలల్లో మీ డబ్బులు వచ్చేస్తాయి, ఇప్పటికి 11 లక్షలు దొరికింది, మాకు 11 కోట్లు దొరికినాయి, కోర్టుకు పెడుతున్నాము అని అన్నాడు. ఏం లేదు సార్, ఇది జరిగి వారమే సార్. ఎఫ్ఐఆర్ అయితే కట్టలేదు సార్, కట్టలేదు సార్. మీకు రిసిప్ట్ కూడా ఏమి ఇవ్వలేదు సార్. నేను అనుకుంటాను. మీరు పని చేయండి సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినా కదా లెటర్, ఇవ్వబడ్డానా? దెబ్బా చూడండి, ఎన్నో తగ్గ కాసింది ఇది ఆయనకి, డిప్యూటీ సీఎంకి? పోయిన 26వ తారీఖు. 26 పోయిన నెల. పట్టుకైతే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సమ్మె చేస్తున్న కార్మికుల అపోహలు తొలగించే దిశగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కార్మిక సంఘాల నాయకులతో చర్చలను కొనసాగిస్తూనే ఉన్నామని, అతి త్వరలో సమ్మెను విరమించి కార్మికుల తిరుగు వీధుల్లో కొనసాగేలా వారికి సంబంధించిన అన్ని డిమాండ్లపై స్పష్టతను కల్పిస్తున్నామని కమిషన్ వైఓ నందన్ ప్రకటించారు. ఈ మేరకు కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ నుంచి కమిషనర్ ఒక వీడియో ప్రకటనను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు చేసేటువంటి సమ్మెకు సంబంధించి మరొకసారి కొన్ని విషయాలు స్పష్టం చేయడానికి మీ అందరి యొక్క అటెన్షన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి అపోహ వారిని అవకాశ విధానం నుండి తొలగిస్తున్నారని, వారిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్తున్నారని, తర్వాత వారి యొక్క ఉద్యోగ భద్రతకు భంగం ఉందని చెప్పేసి వారు ఆందోళన ఉన్నారు. అయితే నిన్న ఈవినింగ్ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కానివ్వండి, తర్వాత నిన్న రాత్రి మంత్రి గారు ఇచ్చినటువంటి ట్వీట్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానీ ఉన్నటువంటి ఏ ఒక్క వర్కర్ని కూడా అవకాశ విధానం నుండి తొలగించేటువంటి ఆలోచన కానీ ప్రయత్నం కానీ ప్రభుత్వం చేయడం లేదు. రెండవది, ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారందరూ కూడా అవకాశాలను కొనసాగుతారో వారెవరిని కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు. మూడవది, 9వ వార్డులో పిలిచినటువంటి పైలట్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక వార్డుని మనం 100% శానిటేషన్ అన్ని విధాలుగా చేయాలని అంటే 100% డోర్ టు డోర్ కలెక్షన్ జరగాలి, 100% సోర్స్ సెగ్రిగేషన్ జరగాలి, 100% డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్ జరగాలి, అక్కడ చెత్త కుప్పలను ఎప్పటికంటే అప్పుడు తొలగించాలి. ఆ విధంగా చేయాలంటే దానికి కావాల్సినటువంటి మెన్ ఎంత, మెటీరియల్ ఎంత, మెషినరీ ఎంత అవసరం అవుతుంది అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం, దాన్ని బట్టి భవిష్యత్తులో ఈ కార్పొరేషన్కి కావచ్చు లేదా మిగిలిన చోట్ల కావచ్చు ఎంత మెన్ ఉండాలి, ఎంత మెటీరియల్ అవసరం అనేటువంటి ఒక అసెస్మెంట్ కోసం దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ పిలవడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఉన్నటువంటి వర్కర్లకి ఎటువంటి ఉద్యోగ భద్రతకు కానివ్వండి, వారి సాలరీస్ కానివ్వండి ఎటువంటి ఆటంకం లేదని, ఎటువంటి అభద్రత లేదని చెప్పి మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నాం. ఇది ఇప్పుడు ఈరోజు మార్నింగ్లో కూడా కొంతమంది యూనియన్ నాయకులతో పాటు వర్కర్లు కూడా వచ్చారు. వారందరూ కూడా స్పష్టంగా నేను తెలియజేశాం. వారు కూడా ఏదైతే ఆ ఆందోళనలో లేకపోతే అపోహలతో ఉన్నారో అది కొంత వర్కర్స్ పెట్టుకొని ఉన్నటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా డే అండ్ నైట్ కష్టపడి శానిటరీ సెక్రటరీలు కానివ్వండి, ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, శానిటేషన్ విభాగంతో పాటు అధికారులందరూ కూడా కష్టపడుతున్నారు. నగర ప్రజలు కూడా మీరు కూడా దయచేసి ఈ శానిటేషన్ సిబ్బందికి సహకారం ఇవ్వాలని చెప్పి, ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని చెప్పి, అదేవిధంగా జరుగుతున్నటువంటి వర్క్ని ఎవరైతే అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి కార్మికులకు కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పనిచేస్తున్నటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టొద్దు, వారి యొక్క పనులకు ఆటంకం కలగనియొద్దు. ప్రజారోగ్యం సంబంధించినటువంటి శానిటేషన్ మనం సకాలంలో చెత్తను తరలించకపోతే దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి మీరు చేసినటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టడము లేదా జరుగుతున్నటువంటి పనులను ఆటంకం కలిగించొద్దని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. కంట్రోల్కి తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సింగపూర్ సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి సంబంధించి సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రాంతాలను అధ్యయనం చేస్తున్న మంత్రి నారాయణ సింగపూర్లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్ షిప్
పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నారాయణ పుంగోల్ పాయింట్ కేవ్ పుంగోల్ పాయింట్ కవర్ సింగపూర్లోని మొట్టమొదటి ఎకో టౌన్, సముద్ర తీరం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ మొబిలిటీ, కమ్యూనిటీ కేంద్రీకృతంగా నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును స్థానిక అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. సుస్థిర పట్టణాభివృద్ధిలో నూతన విధానాలను పబ్లిక్ హౌసింగ్ కు అనుసంధానం చేయడానికి అవసరమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. పుంగోల్ పాయింట్ కేవ్ నిర్మాణంలో తీసుకున్న పలు అంశాలు బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు నారాయణ. So that we open up spaces. The one that is at the side, the 50 meters behind, can have a view out as much as we can. And we try to open up. In our case, they were concrete dam. The problem we tried in our country is also people litter off and things where they are. But this is unconscious. But this is the best. Artificially litter. Okay, this is a very old photograph of the British. This private zoo, very famous during the time 1900s. So everybody was like, just want to go zoo here. Yeah, so we collect the heritage, give a history to the residents here. So the tiger and the elephant. Okay, the page now. Yeah, you see. Okay, so let's see. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం విఆర్ కండ్రిక గ్రామంలోనే ప్రత్యేక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3, 4, 5 తరగతి విద్యార్థులను పక్కా పంచాయతీ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదనంబేడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల చైర్మన్ రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల పునఃప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 1997లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేయడమైందని, అప్పటి నుంచి రాష్ట్రంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీలో ఒకటిగా గుర్తింపు పొందిందని ఆయన తెలిపారు. వర్క్ స్టార్ట్ అయింది, కొండ చుట్టూ వర్క్ స్టార్ట్ అయింది. ఇవన్నీ మీరు ఎందుకు తెలియదే? మొన్న హాస్పిటల్ పోయింటే అక్కడ స్టిక్కర్ వేసింది. దేనికి? మధుసూదన్ రెడ్డి ఓపెన్ చేశాడు, స్టిక్కర్ వేసింది. దాన్ని పట్టుకొని మా నాయనకి పత్రం ఇస్తాడు. కనీసం అదలో మంచి పని చేస్తారు. మధు మా నాయనకి ఇచ్చావు, కొన్ని వైసీపీ కూడా ఇచ్చుంటే దరిద్రం ఉండేది. ఆనందంగా ఉంది. మా నాయన పత్రం ఇచ్చాడు. నేనైతే ఎక్కడ మీది పెట్టిన శిలా పథకాలు ఎక్కడ ముట్టుకోలే, ఏమి చేయలే. కొత్త దొరుకు నువ్వు పెట్టిన శిలా పథకం ఒకటన్నా ఏడన్నా మిస్సింగ్ ఉంటే చెప్పి నా డబ్బులతో నేను చేపిస్తాను, ఇబ్బంది లేదు. అంటే ఈయన శిలా పథకాల మీద ఇంట్రెస్ట్ దీని మీద పెట్టుంటే ఆ రోజు శ్రీకాళహస్తి ఎంత బాగుపడింది. 5 సంవత్సరాలు శ్రీకాళహస్తిలో ఉన్న పబ్లిక్ జీవితాలన్నీ నాశనం చేసాం, వ్యస్తవస్తం చేసాం. ల్యాండ్ గ్రాబింగ్, శాండ్ గ్రాబింగ్, గ్రావెల్ గ్రాబింగ్, ఇక్కడ పడితే అక్కడి కబ్జాలు. ఈ రకంగా ఎంత అస్తవస్త పెట్టిన వ్యవస్థని ఈ 14 నెలల్లో దాన్ని చక్కబెట్టామంటే అది ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధి అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, నిజంగానే ఈరోజున్న దీంట్లో ఇంకోటి చెప్తున్నా, మీకు వచ్చిన దీంట్లో ఇక్కడి నుంచి ఎంతో మంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయండి. సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు పర్సనల్ చెప్తున్నాను, మీరు రుణం ఎప్పుడు నేను మర్చిపోలేదు. కాళహస్తి అంతా కూడా మీకు, లోకేష్ అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు రుణపడి ఉంటాం. మీరు ఇట్స్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్
యూ కెన్ ఎవర్ గివ్ మీ ఇన్ మై లైఫ్. మా జీవితంలో నాకు మంత్రి పదవి ఇచ్చిన కూడా ఆనందం ఉండేది కాదు, కానీ ఇది ఇచ్చిన వల్ల నిజంగానే మా జన్మ ధన్యం అయిపోయింది. బొజ్జల కుటుంబం ఉన్నంత కాలం, శ్రీకాళహస్తి స్కిట్ కాలేజ్ ఉన్నంత కాలం బొజ్జల కుటుంబం గురించి ఇక్కడి నుంచి బాగుంటారు. ఎంతో మంది సో దీనికన్నా నాకు చాలు సార్, ఈ జన్మకి చాలా లగ్నం. జీవితాంతం నేను, మా భార్య, మా అమ్మ మీకు ఎల్లకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను, ఎవరైతే ఇక్కడ చదివి డబ్బు కట్టుకోలేక మరి సర్టిఫికేట్ కూడా తీసుకోలేకుండా ఇంకా ఉన్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చే 2 days రావాలి, వచ్చి దాన్ని కలవాలి. తప్పకుండా సార్ దగ్గర నుంచి వచ్చి ఈసీ గారిని కనిపిస్తారు, ఈఓ గారిని కనిపిస్తారు. వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించి ఏమైనా పేమెంట్స్ ఉంటే అది 99% దాన్ని వెనక్కి వేసాడని చెప్పి అది మీకు ఓరేటి వరకు దొరికింది. ఎవరు వాడేసుకొని తీసుకోవడం మనకు తెలియదు. ఆడేదో స్టిక్కర్ వీక్కొని నేనే దానికి శిలా పలకాలంటే దానికన్నా హాస్యాస్పదంగా ఉంటుందన్న. లక్కీ షాపింగ్ మాల్, లక్ విత్ లక్కీ అనసూయతో బుల్లిరాజుతో మన నెల్లూరులో నేడే గొప్ప ప్రారంభం. లక్కీ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు. లక్కీ శ్రావణ మేఘాలు, అవాక్కయ్యే ఓపెనింగ్ ఆఫర్లు. రండి ఫ్యాషన్ ప్రపంచంలోకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాత్రి 10 గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక ఫోన్ కాల్కి స్పందించి ఆగమేఘాల మీద కారెక్కి స్పాట్కి వచ్చేశారు. టీడీపీ నేత వేధింపులు, బాధితురాలి ఆవేదన. కావలిలో సంచలనం సృష్టించిన ముసునూరు మనీ స్కామ్ బాధితులు. ప్రభుత్వ విభాగం అప్కస్ ద్వారానే జీతాల పంపిణీ. సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ. నెల్లూరుకు వైఎస్ జగన్ రాక హెలీప్యాడ్ లాంచింగ్ పనులు. సత్యవేడు మండలం విఆర్ కండ్రిక గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండాలని రోడ్డుపై కూర్చొని ధర్నా. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల పునఃప్రారంభం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.